ఈ మధ్య కడపలో జరిగిన ఒక విషాద సంఘటన సోషల్ మీడియా ద్వారా దాదాపు అందరూ తెలుసుకునే ఉంటారు. ఒక జంటకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ కాబోయే పెళ్లి కొడుకు అమ్మాయితో ఫోన్ చేయడం మొదలెట్టాడు. సరే, ఫోన్లో మాట్లాడడం ఇబ్బంది లేదు, కానీ తన మాటలతో తన శాడిస్టుతనం ఏంటో చూపించాడు. నువ్వంటే నాకు నచ్చలేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు 5 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. మొదట్లో ఆ అమ్మాయి కామెడీగా తీసుకుంది, ఆ తర్వాత తేలిగ్గా తీసుకుంది. అతను పదే పదే చెప్తూ ఉంటే చివరికి సీరియస్గా తీసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ చనిపోయిన ఈ అమ్మాయి ఎంఎస్సి పట్టా గవర్నర్ దగ్గర తీసుకున్న ఒక మంచి విద్యార్థి. ఇంత విజ్ఞానం ఉన్న ఈ విద్యార్థిని ఎందుకంత తొందరపడి నిర్ణయం తీసుకుందో అనిపిస్తుంది. ఇలా చనిపోయే వాళ్లకు, ఇలా చనిపోవాలి అని ఆలోచించే వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, మీకు చనిపోయి ఏం సాధించగలుగుతారు? మీ అమ్మా నాన్నలకు రోదనలు మిగల్చడం తప్ప, వాళ్లకు కడుపు కోత మిగల్చడం తప్ప. చెప్పండి. వాడెవడో చాటిస్టి నా కొడుకులకి, వాళ్ళెవరో జాకు నా కొడుకుల కోసం మీరెందుకు మీ ప్రాణాలు తీసుకోవడం? వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని తెలుసుకుంటే ఎంగేజ్మెంట్ అయిందా, మొహమాటం లేకుండా క్యాన్సల్ చేయండి. సరే, కర్మగారి పెళ్ళైపోయిందా, విడాకులు ఇచ్చేయండి. మీ కాళ్ళ మీద మీకు నిలబడి బతకండి, క్రమంగా మీ జీవితాన్ని సాగించండి. మీ అమ్మా నాన్నలు తల ఎత్తుకునేలా చేయండి. అంతేగాని ఇటువంటి చాడిస్ట్ నా కొడుకుల కోసం మీ ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? మీ కుటుంబాన్ని అంధకారంలోకి పంపించడం ఎందుకు? చెప్పండి. ముఖ్యంగా మళ్ళీ నా తెరిగింటి ఆడపడుచులకు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా, మీ జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చినా, ఇటువంటి సంఘటనలు జరిగినా తొందరపడి ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి, ప్రాణాలు తీసుకోకండి. మొదట్లోనే ఇటువంటి వాళ్ళను కట్ చేయండి, తుంచివేయండి. చుట్టుపక్కల ఉన్న సమాజం గురించి పట్టించుకోవద్దండి. ఓకేనా? వీలైతే మీకు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ మీ మధు అన్నయ్య ఉన్నాడు, ఫోన్ చేయండి. ఓకే, మీ మధు.